దేవుడు సొదొమ నాశనం చేయకముందే తన దూతలు పంపి లోతును అతని కుటుంబాన్ని ముందుగా హెచ్చరించాడు. ఆదికాండం 19:12-13 వచనంలో చేశాడు. ఈ హెచ్చరిక అనేది కేవలం లోతుకే కాదు, లోతు ద్వారా ఆ పట్టణ ప్రజలు కూడా. అబ్రాహాం ప్రార్థనలు దేవుడు విన్నాడు. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని క్షమించటానికి ఆయన అంగీకరించాడు. ఈ ప్రతిపాదన దేవుని కరుణామయమైన హృదయాన్ని తెలియజేస్తుంది. న్యాయం ప్రకారం పట్టణం అంత పాపం చేసినందున నాశనం చేయవచ్చు, కానీ కరుణ ద్వారా కొంతమంది నీతిమంతులను బట్టి పట్టణం రక్షించాలని ఆయన కోరుకున్నాడు. అందుకే తీర్పు సమయం ఆసనమైనప్పుడు దూతలు బలంగా లోతును, అతని భార్యను, కూతులను పట్టణం వెలుపలికి నడిపించారు. లోతు ఆలస్యం చేస్తున్న దేవుడు అబ్రహామును బట్టి వారిని రక్షించాలనే కనికరంతో ఆ చర్య తీసుకున్నాడు. లోతు సొదొమలో నివసించడం ద్వారా ఆ పట్టణ పాప ప్రభావానికి గురయ్యాడు. న్యాయంగా లోతు కూడా తీర్పుకు అర్హుడే. అయినప్పటికీ దేవుడు తన స్నేహితుడైన అబ్రహాం పక్షంగా ఉన్న కరుణను బట్టి లోతును మరి అతని కుటుంబంలో కొంత భాగాన్ని కాపాడాడు. గుర్తించు.